ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తుండగా వీరికి కల్పించిన రాయితీ కోసం ఆర్టీసీకి ప్రభుత్వం ఎంత చెల్లించాలన్న దానిపై స్పష్టత రావడం లేదు. ఆర్థిక శాఖ, ఆర్టీసీ అధికారులు ఇప్పటి వరకు 3 సార్లు సమావేశమైన ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీకి ఎంత ఇవ్వాలన్న దానిపై ఒక అవగాహనకు రాలేకపోయింది. ఆర్టీసీ వాదన ఒకలా, ఆర్థిక శాఖ వాదన మరోలా ఉండటమే దీనికి కారణం. రోజుకు 8 నుంచి 9 కోట్ల హారం. 5 రకాల బస్సుల్లో ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నారు. అప్పటి వరకు బస్సుల్లో ప్రయాణికులు 67-68% ఉండేవారు. స్త్రీశక్తి పథకం అమలు తర్వాత ఓఆర్ సగటున 90 నుంచి 91% చేరింది. గతంలో ప్రయాణికుల్లో 60% మంది పురుషులు, 40% మహిళలు ఉండేవారు. పథకం అమల్లోకి వచ్చాక 5 రకాల బస్సుల్లో మహిళలు 63% పెరగగా పురుషులు 37% తగ్గారు. మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ 0 టికెట్లు జారీ చేస్తుండగా వారి ప్రయాణ ఛార్జీల విలువ నిత్యం సగటున 8 నుంచి 9 కోట్ల మేర ఉంది. అంటే నెలకు 250 నుంచి 260 కోట్ల వరకు రాయితీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ప్రతి నెల ఆర్టీసీకి ప్రభుత్వం ఎంత ఇవ్వాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎవరి వాదన వారిది. గతంలో మహిళా ప్రయాణికులు 40% ఉండేవారని, ఇప్పుడు వారి సంఖ్య పెరిగిన బస్సుల సంఖ్య గతంలో మాదిరిగానే ఉందని, అందుకే 40% మహిళలని పరిగణలోకి తీసుకుంటామని ఆర్థిక శాఖ పేర్కొంటుంది. 5 రకాల బస్సుల్లో మహిళా ప్రయాణికులు భారీగా పెరగడంతో మైలేజ్ పై ప్రభావం కనిపించి డీజిల్ వినియోగం పెరిగిందని, టైర్ల అరుగుదల ఎక్కువగా ఉందని, విడి భాగాల ఖర్చు పెరిగిందని ఆర్టీసీ చెబుతుంది. ఇవే కాకుండా బస్టాండ్లలో నిర్వహణ ఖర్చులు, మౌలిక వసతులు కల్పించేందుకు అదనంగా ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంటుంది. చాలా కాలంగా ఆర్టీసీకి టికెట్ల ద్వారా వచ్చే రాబడిలో ప్రభుత్వం 25% తీసుకుంటుంది. ఇది స్త్రీశక్తి పథకం అమలుకు ముందు వరకు నెలకు సగటున 125 కోట్ల మేరకు ఉండేది. స్త్రీశక్తి పథకం అమలు మొదలయ్యాక ఆర్టీసీ 25% వాటాను ప్రభుత్వానికి ఇవ్వడం లేదు. అదీ కాకుండా ప్రభుత్వం తిరిగి ఎంత ఇస్తుందా అని చూస్తోంది. ప్రభుత్వానికి ఆర్టీసీ ఇవ్వాల్సిన వాటా పూర్తిగా ఆపేయడంతో పాటు అదనంగా నెలకు మరో 70 నుంచి 80 కోట్లు ప్రభుత్వం ఇస్తే ఆర్థికంగా ఇబ్బందులు ఉండవని సంస్థ చెబుతోంది. ఆర్థిక శాఖ మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు.